వెల్కమ్ బ్యాక్. ఈరోజు నేను ఒక ఫ్రెషర్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చేసాను. డెలాయిట్ ఫుల్ స్టాక్ డెవలపర్స్‌ని హైర్ చేసుకుంటుంది ఫ్రెషర్స్‌గా. సో, ఎవరైతే డెలాయిట్ లాంటి ఆహ్, మంచి ఎంఎన్‌సి కంపెనీలోకి అర్జెంట్‌గా వెళ్ళాలి అనుకుంటున్నారో, వాళ్ళకైతే ఇది మంచి ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. 0-2 ఎక్స్‌పీరియన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు వీళ్ళు. అంటే మీరు ఫ్రెషర్ అయినా అప్ టు 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ మీకున్నా మీరైతే దీనికి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్. దీని గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఈ వీడియోలో చూద్దాము. బట్ దానికంటే ముందు ఈ వీడియోని ఒకసారి లైక్ చేయండి. ఎవ్రీ వీడియోలో చెప్తుంటాను. బట్ చాలా వరకు ఇగ్నోర్ చేస్తారు లైక్ చేయకుండా. లైక్ చేయడం వల్ల చాలా హెల్ప్ అవుతుంది మీకు ఇలాంటి ఆపర్చునిటీస్ ప్రొవైడ్ చేయడానికి. సో, ప్లీజ్ లైక్ దిస్ వీడియో. ఇప్పుడు మనమైతే డీటెయిల్స్ చూద్దాం. డెలాయిట్ ఫుల్ స్టాక్ డెవలపర్స్‌ని హైర్ చేసుకుంటుంది. క్వాలిఫికేషన్ బీఈ, బీటెక్ కూడా ఉండాలి మీకు. అండ్ ఆల్ ఓవర్ ది ఇండియా ఎక్కడైనా కూడా మీకు ఉండొచ్చు బేస్డ్ ఆన్ యువర్ నియరెస్ట్ లొకేషన్ అండ్ బేస్ లొకేషన్. సీటీసీ 8-12 ఎల్‌పీఏ ఉంటుంది. మీకు ఫ్రెషర్ అయితే ఎంట్రీ లెవెల్‌లో 8 ఉంటుంది. ఎక్స్‌పీరియన్స్ అయితే దానికి బేస్ చేసుకొని కొంచెం అడ్జస్ట్ అయితే అవుతుంది. సో, వాళ్ళు అంటే డీటెయిల్స్ అయితే చూద్దాము. డెలాయిట్ ఏం చేస్తుంది మన అందరికీ తెలుసు. వరల్డ్ వైడ్‌గానే వన్ ఆఫ్ ద లీడింగ్ అంటే ఎంఎన్‌సి కంపెనీస్, కన్సల్టింగ్ కంపెనీస్‌లో టాప్ కంపెనీస్‌లో ఉంటుంది ఎప్పుడు కూడా డెలాయిట్ అనేది. వరల్డ్ వైడ్‌గా బ్రాంచెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 150 కంట్రీస్‌లో బ్రాంచెస్ ఉన్నాయంటే మనం చెప్పుకోవచ్చు ఎంత పెద్ద కంపెనీ అని చెప్పి. సో, డెలాయిట్ లాంటి కంపెనీస్‌లో వర్క్ చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. సో, ఈ రోల్‌లో అంటే డెవలపర్‌గా మీరు డెలాయిట్‌లో జాయిన్ అయితే, మీరు ఎలాంటి వాటి మీద వర్క్ చేయొచ్చు అనైతే వీళ్ళు ఇచ్చారు చూడొచ్చు. నేను ఓవర్‌వ్యూగా అయితే మీకు చెప్తాను. మీరు ఫుల్ స్టాక్ సొల్యూషన్స్ రియాక్ట్ గాని, నోడ్ గాని, ఫాస్ట్ ఏపీఐ కానీ ఇలాంటి వర్క్ చేసి ఫుల్ స్టాక్ అప్లికేషన్స్‌ని వర్క్ చేసే అంటే డెవలప్ చేసే టీమ్స్‌లో మీరు వర్క్ చేయాల్సి రావచ్చు. ఏడబ్ల్యూఎస్, అజ్యూర్ ఆర్ జీసీపీ క్లౌడ్ కంప్యూటింగ్ సైడ్ వర్క్ చేయాల్సి రావచ్చు. జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్, పైథాన్ లాంటి లాంగ్వేజ్‌తో వర్క్ చేసే ఛాన్స్ రావచ్చు. స్కేలబుల్ డేటాబేసెస్ ఎస్‌క్యూఎల్, ఆర్‌డీబీఎంఎస్, నోఎస్‌క్యూఎల్ వీటిలో అంతా కూడా వర్క్ చేసే ఛాన్స్ రావచ్చు. ఆల్మోస్ట్ ఇది కంప్లీట్ లేటెస్ట్ టెక్ స్టాక్ మీద వర్క్ చేసే ఛాన్స్ అయితే మీకొస్తుంది. వీటన్నిటితో పాటు యూనిట్ టెస్ట్ కేసెస్ రాసేవి జస్ట్, మోచా, పైటెస్ట్ అంటే టెస్ట్ డ్రివెన్ ఎన్విరాన్మెంట్ అని ఒకటుంటుంది నార్మల్‌గా. అంటే ఇప్పుడు చాలా కంపెనీస్ ఏంది డెవలపర్ సెపరేట్‌గా, టెస్టర్ సెపరేట్‌గా అలా ఉంటారు. బట్ ఇప్పుడు మోడర్న్ డెవలప్‌మెంట్ అంటే ఎలా ఉంటుందంటే టీడీడీ అంటారు. టెస్ట్ డ్రివెన్ డెవలప్‌మెంట్. డెవలప్‌మెంట్ చేసిన వాళ్ళే టెస్టింగ్ కూడా చేస్తారు. ఈ టూల్స్ యూజ్ చేసి, ఈ లైబ్రరీస్ కానీ ఇలాంటివి యూజ్ చేసి. సో, అంటే చాలా బావుంటుంది. లేటెస్ట్ అడ్వాన్స్‌మెంట్స్ మీరు వర్క్ చేసే ఛాన్స్ అయితే రావచ్చు ఈ రోల్‌లో. ఎడ్యుకేషన్ బీఈ, బీటెక్ అయినా, ఎంటెక్ అయినా వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. కంప్యూటర్ సైన్స్ ఆర్ రిలేటెడ్ ఫీల్డ్. 0-2 ఇయర్స్ వరకు ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఎలిజిబుల్. మీకు డీఎస్ఏ నాలెడ్జ్ ఉండాలి. డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గోరిథమ్స్. ఆబ్వియస్లీ మీరు ఈ రోల్ అలాంటిది. కాబట్టి మీకు డీఎస్ఏ నాలెడ్జ్ ఉంటే మీకు ఈజీ అవుతుంది. పైథాన్, జావా స్క్రిప్ట్ ఆర్ ఎస్‌క్యూఎల్ నాలెడ్జ్ కూడా ప్రొఫిషియన్సీ ఉంటే బెటర్ అని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. సో, ఇంకా రిమైనింగ్ అంతా కూడా నార్మలే. మీరు ఎక్స్‌పీరియన్స్‌గా వెళ్తుంటే మీరు ఆల్రెడీ క్లౌడ్ సైడ్ వర్క్ చేసి అజైల్ మెథడాలజీ నాలెడ్జ్ ఉంటే మీకు హెల్ప్ అవుతుంది. సో, ఇవైతే డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసి అప్లై చేయండి. ఎవరికైనా మీకు తెలిసిన వాళ్ళకి ఇది హెల్ప్ అవుతుంది అనుకుంటే వాళ్ళకి స్పెసిఫిక్ ఆపర్చునిటీ అయితే షేర్ చేయండి. మీరు గనుక ఛానెల్‌కి న్యూ వ్యూస్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దట్ ఇలాంటి ఆపర్చునిటీస్ నుంచి రెగ్యులర్‌గా వస్తుంటాయి. జాబ్స్ అనే కాదు, ఫ్రీలాన్సింగ్ ఆపర్చునిటీస్, పాసివ్ ఇన్‌కమ్ ఐడియాస్ ఇవన్నీ కూడా మన ఛానెల్‌లో రెగ్యులర్‌గా ఉంటాయి. ఏది మిస్ అవ్వకూడదని ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్